యేసు ప్రభువారు పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ ఆయన పెండ్లి కుమారుని రాక కొరకు లేకపోతే పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి ఆయత్తపడుతున్నటువంటి ఒక 10 మంది కన్యకలను పోలినటువంటిదిగా దేవుని రాజ్యం ఉన్నది అన్నట్లు ప్రభువారు చెప్తున్నారు. దీని వివరం నేను మీకు పూర్తిగా వివరించిన అవసరం లేదు. కొంతమంది ఒక 5 చక్కగా సిద్ధపడ్డారు, ఒక 5 నూనె తీసుకొని పోలేదు, పెండ్లి కుమారుడు వచ్చాడు. ఎవరైతే దీపాలు వెలిగించుకుని ఉన్నారో వారు ఆయనతో పాటు వెళ్ళిపోయారు, మిగిలిన వారు తిరస్కరించబడ్డారు. ఇది మనమందరము ఎరిగినటువంటిది. మరి వాక్యాన్ని యేసు ప్రభు బోధనలు మనం చూసినప్పుడు బుద్ధి గురించినటువంటి ఉపమానాలు ప్రభువారు చెప్పారు. ఒక ఉపమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇల్లు కట్టినటువంటి వారి గురించి ప్రభువారు చెప్పారు. ఎవరైతే బండ మీద తన ఇల్లు కట్టుకున్నాడో వాడు బుద్ధిమంతుడు అని అన్నారు. ఎవరైతే ఇసుక మీద ఇల్లు కట్టుకున్నారో వాడు బుద్ధి లేనివాడు అని చెప్పారు. మరొక ఉపమానంలో యేసు ప్రభువారు చెప్పారు ఏమని అంటే, ఒక ధనవంతుని యొక్క పంట విస్తారంగా పండింది. మరి అతడు నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అని అనుకున్నాడు. కానీ ఆ రాత్రి దేవుని స్వరం అతనికి వినబడింది, వెర్రివాడా అనేటటువంటి పిలుపు, అంటే బుద్ధి లేనివాడు అని అర్థం. ఇక ఈరోజు మన ముందున్నటువంటి ఈ యొక్క ఉపమానంలో 5 కన్యకలు బుద్ధి లేని వారుగా ముందు వాళ్ళ గురించి చెప్పబడింది. తర్వాత 5 బుద్ధి కలిగినటువంటి వారుగా చెప్పబడింది. బుద్ధి అనేటటువంటిది ఎంత ఇంపార్టెంటో ఈ ఉపమానాలను మనము నేర్చుకోవడం ద్వారా, ధ్యానం చేసుకోవడం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాము. మనందరము కూడా బుద్ధి కలిగినటువంటి కన్యకల్లా ఉండాలని అనుకుంటాం. కానీ అన్నిసార్లు మనం ఉంటున్నామా అనేటటువంటిది అది ప్రశ్నార్థకమైనటువంటిది. మరి బుద్ధి లేనివాడు బుద్ధి లేనిది అని ఎవరైనా మనల్ని అంటే మనం ఎంత ఫీల్ అయిపోతామో, అవునంటారా కాదంటారా, ఇంత ఇలా నన్ను అవమానిస్తారా అని అనుకుంటాం. కానీ వాస్తవంగా ఒకసారి మనం ఆత్మావలోకనం చేసుకుంటే ఎన్నోసార్లు మనము బుద్ధి లేనటువంటి వారంగానే మనం మిస్ అవుతున్నామని, ఆ బుద్ధి లేనటువంటి మాటలు కానీ పనులు కానీ మనం చేస్తున్నామని మనం గ్రహించుకోగలుగుతాం. ఈ ఉపమానంలో యేసు ప్రభువారు మొట్టమొదట మరి 5 బుద్ధి కలిగిన వారు అని స్టార్ట్ చేయలేదు. ఆయన 3వ వచనంలో 2వ వచనంలో వీరిలో 5 బుద్ధి లేని వారి గురించి ముందు చెప్పారు. 5 బుద్ధి కలిగిన వారు అని చెప్పారు. ప్రియమైనటువంటి వారులారా, కాబట్టి మరి ఈ యొక్క విజ్డమ్, బుద్ధి కలిగి జీవించడం ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో ప్రభు యొక్క ఉపమానం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. 10 మంది కన్యకలు ఉన్నారు. 10 మందిని మనం చూసినప్పుడు అందరూ చక్కగా సౌందర్యవంతులుగా ఉన్నారని మనం అనుకోవచ్చు. అలాగే వారు మంచి వివాహ అకేషన్ కాబట్టి, పెండ్లి కుమారుని ఎదుర్కోవడం కాబట్టి, అది ఒక గౌరవమైనటువంటి మరి అవకాశం కాబట్టి వారు చాలా చక్కగా సిద్ధపడ్డారని కూడా మనము గ్రహించవచ్చు. మరి ఈ యొక్క యూదులలో వివాహ విధానం ఎలా ఉండేది అని మనం ఆలోచన చేస్తే ఈ ఉపమానానికి సంబంధించి కొన్ని పాయింట్లు ఏంటి అంటే, పెండ్లి ఖాయమైన తర్వాత, ప్రధానమైన తర్వాత పెండ్లి కుమారుడు తన ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తరువాత అక్కడ పెండ్లి కుమార్తె కొరకు ఒక నివాసాన్ని అతడు తన తండ్రి ఇంట్లో సిద్ధం చేస్తూ ఉంటాడు. అదంతా సిద్ధమైన తరువాత ఒకానొక రోజున తండ్రి కుమారుడికి చెప్తాడు. కుమారుడు తన ఇష్టమైన సమయంలో వెళ్ళడానికి లేదు కాబట్టి తండ్రి ఒకరోజు చెప్తాడు, కుమారుడా, ప్రతిదీ ఇప్పుడు నేను గమనించాను, ప్రతిదీ సిద్ధంగా ఉంది కాబట్టి వెళ్ళి పెండ్లి కుమార్తెను నీవు తోడుకొని రా అని చెప్తాడు. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమారుని స్నేహితులు అందరూ కూడా బయలుదేరతారు. సహజంగా రాత్రి వేళనే వాళ్ళు వస్తారు. వారు ఏ సమయంలో వస్తారో ముందు చెప్పరు, కానీ ఆ రాత్రి ఏ సమయంలో అయినా సరే వారు రావచ్చు. కాబట్టి ఆ సమయమందు పెండ్లి కుమార్తె చక్కగా అలంకరించబడి తన యొక్క ఇంట్లో ఉంటుంది. ఈ కన్యకలు ఆ యొక్క ఊరు పొలిమేరల దగ్గరికి వెళ్ళి వారు ఏం చేస్తారంటే
చక్కగా సిద్ధపడి దీపాలు వెలిగించుకొని పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు పెండ్లి కుమారుని తోడుకొని వస్తారు. పెండ్లి కుమార్తెను తీసుకుని పెండ్లి కుమారుడు వెళ్ళినప్పుడు అతనితో పాటు వారు కూడా వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. ఇది వారికి ఉన్నటువంటి సాంప్రదాయ విధానం. ఆ సాంప్రదాయంలో భాగంగా ఈ 10 మంది కన్యకలు కూడా వారు సిద్ధపడినట్లు మనం చూస్తాం. అయితే ప్రభు వారు ముందుగానే చెప్పారు, 2 గ్రూప్స్గా వాళ్ళు ఉన్నారు, కానీ ఆ స్థితి ఏంటో మనకు బయటకు కనపడదు వారిని మనం చూసినప్పుడు. ఈ 10 మందిలో కామన్గా ఉన్నటువంటి విషయాలు మనం గమనిస్తే మొట్టమొదటిది ఏమిటంటే 10 మంది కూడా కన్యకలే, దేవర్ వర్జిన్స్. వారందరూ కూడా ఒకే రకమైనటువంటి చక్కని దుస్తులను ఆ యొక్క పెండ్లి కుమారుని ఎదుర్కొనేటటువంటి గుంపుగా వారు ఉన్నారు కాబట్టి ఒకే రకమైనటువంటి చక్కని దుస్తులను వారు ధరించి ఉన్నారు. రెండవది ఏంటంటే 10 మంది కూడా ఏ పని మీద ఉన్నారంటే పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికే వాళ్ళు బయలుదేరారు. మూడవది ఏంటంటే 10 మంది కూడా దివిటీలను పట్టుకొని వాళ్ళు వెళ్ళారు. నాలుగవది ఏంటంటే 10 మంది కూడా ఆలస్యం అవుతూ ఉండగా వారు కునికి నిద్రించారు. ఐదవది ఏంటంటే 10 మంది కూడా ఆ అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడు అనే కేకను విన్నారు. ఆరవది ఏంటంటే 10 మంది కూడా తమ దివిటీలను చక్కబరుచుకోవడం మొదలుపెట్టారు. ఇవన్నీ కూడా కామన్ పాయింట్స్ 10 మందిలో ఉన్నటువంటివి. కానీ ఇప్పుడు ఈ 10 మందిలో ఉన్నటువంటి డిఫరెన్స్ మనం చూద్దాం. ఒక 5గురికి ఉన్నటువంటి డిఫరెన్స్, మిగిలినటువంటి 5గురికి ఉన్నటువంటి డిఫరెన్స్. ఒక 5గురి యొక్క దివిటీలు చక్కగా వెలుగుతూ ఉన్నాయి. మరొక 5గురి యొక్క దివిటీలు అవి రెపరెపలాడుతూ ఆరిపోతూ ఉన్నాయి. ఒక 5గురి యొక్క వారి దగ్గర సిద్ధెలు ఉన్నాయి. ఆ సిద్ధెలలో వారికి సరిపడినంత, ఆ దీపం వెలగడానికి అవసరమైనంత నూనె అందులో ఉన్నది. అయితే మరొక 5గురు దగ్గర సిద్ధెలే లేవు. 5గురు దగ్గర ఇప్పుడు పెండ్లి కుమారుడు వస్తున్నాడు అని కేక వినబడినప్పుడు వారు తడవలాడుకునే స్థితి కానీ, కంగారు పడే స్థితి కానీ, లేకపోతే ఏ విధంగా బెంగపడే పరిస్థితి కానీ లేదు. కానీ 5గురు అప్పు కోసం వాళ్ళు ఆక్రందన చేస్తున్నారు. అప్పుడు అడుగుతూ ఉన్నారు, మాకు కొంచెం నూనె కావాలి, మాకు కొంచెం నూనె ఇవ్వండి అని. అలాగే మొదటి 5గురు మనం చూసినప్పుడు పెండ్లి కుమారుడు వస్తున్నాడు అనేటప్పటికి వాళ్ళు చాలా ఫ్రీగా ఉన్నారు, కాన్ఫిడెంట్గా ఉన్నారు, వాళ్ళు చాలా హ్యాపీగా జాయస్గా ఉన్నారు, మేము పెండ్లి కుమారుని ఎదుర్కోగలం అని. కానీ మిగిలినటువంటి 5గురు ఆఖరి క్షణంలో అటు ఇటు పరుగులు పెడుతున్నారు. ఎందుకంటే వారు ఇప్పుడు దిగులుతో నిండిపోయారు, వారు ఎంతో కంగారుతో వారు ఉన్నట్లు మనం గమనిస్తాం. ఈ యొక్క డిఫరెన్స్ గల కారణము లేకపోతే దానికి రిజల్ట్ ఏంటి అంటే పెండ్లి కుమారుని యొక్క రాక ఆగిపోలేదు. ఇకే ఆలస్యమైన ఆగే ప్రసక్తి లేదు. ఆలస్యం అనేటటువంటి మనం అనుకుంటున్నటువంటి ఆలస్యం ఆయన చేస్తున్న ఆలస్యం కాదు. హీ కమ్స్ ఇన్ రైట్ టైం. ద బ్రైడ్ గ్రూమ్ విల్ కమ్ ఇన్ రైట్ టైం. అది మనకు ఒకసారి ఒకవేళ ఆలస్యం అని అనిపించవచ్చేమో, కానీ రాక జరిగింది. తరువాత ఎవరి దివిటీలు అయితే ఆరిపోతున్నాయో వారు లోపలికి ప్రవేశించలేకపోయారు. ఆ తరువాత వారు వెళ్ళినా, తలుపు తట్టినా వారికి వినబడినటువంటి స్వరం ఏంటంటే, ఇదిగో మీరెవరో నాకు తెలియదు, నేను మిమ్మను ఎరుగను అనేటటువంటి భయంకరమైనటువంటి స్వరము అక్కడ వినబడినట్లు మనం చూస్తాం. ప్రియమైనటువంటి వార్లారా, దీని యొక్క ప్రాక్టికల్ ఇంప్లికేషన్ ఏంటి అనేటటువంటిది మనం గ్రహించుకోవాలి. అదేమిటి అంటే ఆ టైం వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అనుకునేటటువంటి భావం చూసారా, అది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఇవ్వవలసినంత సమయము ఇవ్వబడింది, ఆలస్యం కూడా అయ్యింది. ఫలానా టైంకి వచ్చేస్తానని ఆ టైంకి వచ్చేసి ఉంటే ఇంకా టెన్షన్గా ఉండేదేమో. కానీ ఇదిగో ఇంకా ఆలస్యమైంది కాబట్టి ఆలస్యం కూడా అవకాశమే. ఈవెన్ ద డిలే ఈజ్ ది ఆపర్చునిటీ. కాబట్టి ఆ అవకాశాన్ని
కూడా వినియోగించుకోకపోతే, వారికి ఇవ్వబడవలసినంత సఫిషియంట్ టైం వారికి ఇవ్వబడింది. వారు సంపాదించుకోవలసినటువంటివి సంపాదించుకోవడానికి వారికి చక్కని అవకాశం ఉంది. ఏమాత్రమూ కూడా సిద్ధపడినట్టుగా కనబరుచుకోకుండా నిజంగా సిద్ధపడి ఉంటే అది చాలా మేలు. నాట్ ప్రిటెండింగ్ బట్ ప్రిపేరింగ్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనము ఈ యొక్క ఉపమానంలో మనం గమనిస్తున్నటువంటి విషయం. ఇప్పుడు మనం ఒకవేళ మరి సిద్ధపరచుకోవాల్సింది ఏమిటి అంటే దివిటి ఉండాలి, దివిటితో పాటు సిద్ధే కూడా ఉండాలి. మనం దూర ప్రయాణం అవుతున్నప్పుడు మనము మన మొబైల్ తీసుకెళ్తాము కదండి. మొబైల్తో పాటు ఏం తీసుకెళ్తున్నామండి ఇప్పుడు? పవర్ బ్యాంకు కదా. అన్ని చోట్ల మనం ఛార్జర్ పెట్టుకోవడానికి మనకు అవకాశం ఉండకపోవచ్చు, కానీ పవర్ బ్యాంక్ పట్టుకెళ్తాం. పవర్ బ్యాంక్ పట్టుకెళ్ళేటటువంటి బుద్ధి మనకుంది కదండి. వీఆర్ సో వైస్. ఏమో నా ఛార్జింగ్ అయిపోతే నేనేం చేయాలి, అప్పుడు మాట్లాడడానికి ఉండదేమో. కొంతమంది అయితే ఇక ప్రయాణం పెట్టిన దగ్గర నుంచి చివరి వరకు కూడా వాళ్ళు అందులో లీనమైపోతారు కదా. యూట్యూబ్లో ఏది మిస్ అయిపోతాను, అదే వాట్సాప్లో ఏది మిస్ అయిపోతాను. కాబట్టి నాకు కావలసినంత పవర్ ఉండే స్టోర్ చేసేటువంటి పవర్ బ్యాంక్ నాకు కావాలని మనం ఉంటాం. ఇహలోక సంబంధమైన విషయాల్లో చాలా ప్రిపేర్డ్గా మనం ఉంటాం కదండి. కాబట్టి మరి ఆధ్యాత్మికమైన విషయాలు ఇంకెంత సిద్ధంగా ఉండాలి. యు నీడ్ టు హ్యావ్ ఎ బాటిల్ టు క్యారీ ది ఆయిల్. ఆ యొక్క నూనెను మరి నీవు కలిగి ఉండడానికి అవసరమైనటువంటి సిద్ధే కూడా నీకు ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క ల్యాంప్లో ఆయిల్ అయిపోవచ్చు, తరిగిపోవచ్చు. మళ్ళా ఎప్పటికప్పుడు దానిని నింపుకుంటూ ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది కదా. అందుచేత సిద్ధే చాలా అవసరమైనటువంటిది అని మనం తెలుసుకోవాలి. ఇక్కడ విషయం ఏంటంటే 10 మంది కన్యకలకు కూడా ఈక్వల్ నాలెడ్జ్ ఉన్నది. పెండ్లి సాంప్రదాయం విషయంలో పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో, ఎలాగ వాళ్ళు మరి ఉండాలో, ఎలా ఉంటే వెళ్తారో, ఎలా ఉండకపోతే వాళ్ళు మిస్ అయిపోతారో, ఈ నాలెడ్జ్ పర్ఫెక్ట్గా వాళ్ళకి ఉన్నది. ప్రియమైన వారులారా, క్రైస్తవులమైన మనకు ఈరోజు కొత్తగా ఏది చెప్పక్కర్లేదు. మనకి తెలియంది ఏముందండి కదా. మనం అందరము కూడా దేవుని వాక్య జ్ఞానమును మనము కలిగినటువంటి వారముగానే ఉన్నాం. ప్రభువు మనకేమి సెలవిచ్చారో మనం ఎరిగినటువంటి వారముగానే ఉన్నాం. వీ హ్యావ్ ద నాలెడ్జ్, దాన్ని మనము కలిగినటువంటి వారముగానే ఉన్నాం. సంవత్సరం వెంబడి సంవత్సరం ఈ యొక్క వాక్యాలను తిరిగి 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 మనం వింటూ, తిరిగి మనం హెచ్చరించబడుతూనే ఉన్నాము. కానీ విషయం 50%, సగానికి సగం మంది విడువబడేటటువంటి వారుగా ఉన్నట్లు మనం గమనిస్తున్నాం. 10 మందిలో 5 అంటే 50%. అందరికీ ఈక్వల్ నాలెడ్జ్ ఉంది, కానీ ఈ 50% ఎందుకు వాళ్ళు మరి విడువబడ్డారు, ఎందుకు వాళ్ళు తిరస్కరించబడ్డారు? దే వర్ నాట్ సీరియస్ అబౌట్ ద థింగ్స్ దే నో. వాళ్ళు ఏమైతే విన్నారో, ఏమైతే వాళ్ళు తెలుసుకున్నారో, ఏమైతే వారికి తెలియజేయబడిందో ఆ విషయంలో వారు గంభీరంగా లేరు. నేటి క్రైస్తవ తరాన్ని మనం గమనిస్తే దేవుని సంగతుల విషయంలో వాళ్ళు ప్రాముఖ్యంగా ఎంచుకోవడం లేదండి. చాలా విషయాలు ఆ సమయం వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అనుకునేటటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉంటూ ఉన్నారు. దీపాలు ఉన్నాయి, కానీ పెండ్లి కుమారుడు వచ్చే వరకు కూడా వెలిగే అంత దీపాలుగా అవి లేకపోతున్నాయి. ఇప్పుడు వెలుగుతున్నాయి, ఇప్పుడు వెలుగుతున్నట్టే ఉన్నాయి. పెండ్లి కుమారుడు రానప్పుడు వెలుగుతూ ఉండడం అవసరం,
కానీ పెండ్లి కుమారుడు వచ్చేనాటికి వెలుగుతూ ఉండడం అనేటటువంటిది మరింత మరింత అవసరమని మనము తెలుసుకోవాల్సినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. వీరు ఏ విషయంలో సీరియస్గా లేరు అంటే, పెండ్లి కుమారుడు వచ్చేటప్పటికి ఒకవేళ మాకు నూనె కనుక తరిగిపోతే అప్పుడు మా పరిస్థితి ఏంటి? మేము జాగ్రత్తగా ఉండాలి కదా, సిద్ధపరచుకోవాలి కదా అనుకునేటటువంటి విషయాల్లో వాళ్ళు చాలా అశ్రద్ధగా ఉన్నారు. అశ్రద్ధ నిత్యత్వాన్ని కోల్పోయేటటువంటి ఒక విషయంగా ఉన్నదండి. కేర్లెస్నెస్, యు విల్ లూజ్ ది ఎటర్నిటీ, యు విల్ లూజ్ ద గ్రేట్ వెడ్డింగ్ ఫీస్ట్. ఆ యొక్క మహా గొప్ప ఆ వివాహ మహోత్సవంలో పాల్గొనేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశం, అది నిత్యమైనటువంటి ఆనందం, దానిని పోగొట్టుకోవడానికి చిన్న విషయంగా కనపడేటటువంటి అశ్రద్ధ కారణమవుతుంది. బుద్ధి లేకపోవడం అంటే ఏమిటి అంటే శ్రద్ధ కలిగి ఉండకపోవడం. అశ్రద్ధను ఎంటర్టైన్ చేయడం అనేటటువంటిది అది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈజ్ యువర్ ప్రిపరేషన్ సఫిషియంట్ టు మీట్ ద లార్డ్? ప్రభువును ఎదుర్కోవడానికి, కలుసుకోవడానికి సరిపోయినంత సిద్ధపాటు నీవు నేను కలిగి ఉన్నామా అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవులు అని చెప్పుకునే ప్రతి ఒక్కరూ కూడా వారు పెండ్లి కుమారునితో వెళ్ళిపోరండి. ప్రొఫెసింగ్ క్రిస్టియన్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ వరల్డ్ టుడే. ఎవరిని చూసినా క్రైస్తవులే. ఏ చర్చికి వెళ్ళినా ప్రతి ఒక్కళ్ళు మంచి క్రైస్తవులా కనబడుతూ ఉంటారు. వారు దేవుని వాక్యమే మాట్లాడుతూ ఉన్నట్టుంటారు, ప్రార్థన చేస్తున్నట్టే ఉంటారు, భక్తి కలిగినట్టే కనబడతారు, దేవునికి ఇస్తున్నట్టే ఉంటారు. దే ప్రొఫెస్. కానీ ఈ యొక్క ప్రొఫెసింగ్ అనేటటువంటిది అది సరిపోదు. మనము నిత్యము కూడా ప్రాక్టీసింగ్ క్రిస్టియన్స్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నాకు భక్తి ఉంది, కానీ భక్తి ప్రభు వచ్చే వరకు నిలిచే భక్తేనా ఇది? లేకపోతే ఆరిపోయే భక్తే? చాలామంది భక్తి దీపాలు ఆరిపోతూ ఉన్నాయి. అవి ఉండవలసినంత సంపూర్ణమైనటువంటి భక్తి లేకుండా వారి యొక్క జీవితాలు ఉంటూ ఉన్నాయి. చాలామంది చాలా గొప్ప విశ్వాసుల్లా కనబడతారు, కానీ ప్రభు వచ్చే వరకు ఆ విశ్వాసాన్ని వాళ్ళు కలిగి ఉంటారా? యేసు ప్రభు వారు అన్నారు, మనుష్య కుమారుడు తిరిగి వచ్చిన నాటికి విశ్వాసము కనుగొనగలుగుతాడా అని అన్నారు. ఎందుకంటే మన విశ్వాసాన్ని ఆర్పివేసేటటువంటి ఎన్నో శక్తులు లోకంలో ఉన్నాయి. ఒకవేళ మనం బేరుగా కనుక లోకం ముందు ఉంటే ఆ యొక్క శక్తులు మన విశ్వాసాన్ని చాలా సులువుగా అవి ఆర్పివేస్తాయి. నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి అంటే లోపల నుండి శక్తి రావాలి, లోపల నుండి ఆ తైలము ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అంతవరకు మనను వెలిగింపజేసేటటువంటి ఆ విశ్వాసాన్ని వెలిగింపజేసేటటువంటిదిగా మన యొక్క జీవితంలో ఉన్నదా లేదా మనం చూసుకోవాలి. ఈరోజు నేను కొద్ది భక్తి కలిగి ఉన్నాను, ఇదే చాలా గొప్పదని నేను అనుకుంటున్నాను. ఈరోజు నేను 4 దేవుని మాటలు మాట్లాడగలుగుతున్నాను, ఇదే చాలా గొప్పది, సరిపోద్ది అని నేను అనుకుంటున్నాను. అక్కడే మనం బుద్ధిని తప్పిపోతున్నామేమో మనం గ్రహించుకోవలసినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. ఈరోజు పౌలు హెచ్చరికలను మనం జ్ఞాపకం చేసుకుంటే, పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, మనము మత్తులో పడిపోకూడదు అని అంటున్నాడు. మనము వెలుగు సంబంధులము, మనము పగటి వారము, మనము రాత్రి సంబంధులము కాదు, చీకటి సంబంధులము కాదు. ఎందుకని అంటే ప్రభువు మనల్ని వెలిగించాడు. నిజమైన వెలుగుగా ఈ లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించడానికి వచ్చినటువంటి యేసు ప్రభు మనలందరినీ కూడా వెలిగించారండి. అందుచేత మనము వెలుగు సంబంధులము, మనం పగటి సంబంధులమని చెబుతూ ఏమన్నాడంటే మనము మత్తులము కాకయుందము అని అన్నాడు. చాలా రకాలైనటువంటి మత్తు ఉన్నది. ఇది భౌతికమైనటువంటి నిద్రకు సంబంధించినటువంటి మత్తు కాదు.
గమనించుకోలేనటువంటి స్థితిలో పడిపోవడం, గ్రహించుకోలేనటువంటి స్థితిలో పడిపోవడం అన్నమాట. అది ఎలాంటి మత్తులు ఉన్నాయంటే లోకపు మత్తు ఉన్నది. లోకమే అందమైనదని, లోకమే శాశ్వతమైనదని, లోకమే మరి మనకు ఆనందాన్ని ఇచ్చేదని ఆ మత్తులో పడిపోయినటువంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు. ఆ లోకము కొరకే వెంపర్లాడేటటువంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు. వారు లోకపు మత్తులో ఉన్నారు. క్రీస్తు గురించి చాలా తేటగా తెలుసు, క్రీస్తు రక్షణ తెలుసు, క్రీస్తు యొక్క త్యాగము తెలుసు, మనం ఏమి చేస్తే ప్రభువు చేత అంగీకరించబడతామో తెలుసు. అలా తెలిసి ఆ ప్రభువుకు చెందిన వారేమని చెప్పుకునే చాలామంది పాపపు మత్తులో పడి ఉన్నారు. స్టిల్ దే ఆర్ ప్రాక్టీసింగ్ సిన్. ఏ చెడు అలవాటును వాళ్ళు వదిలిపెట్టరు, ఏ చెడు స్వభావాన్ని వాళ్ళు విడిచిపెట్టరు. నేను ఇంతే అని అనుకుంటారు. వారు ఆ యొక్క మత్తులో తూలుతూ ఉన్నారు. దానిలో నుండి వారు మరి మేలుకొనేటటువంటి వారుగా లేరు. ఈ మత్తులో నేను పడి ఉన్నట్టయితే పెండ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క రాకను నేను మిస్ అయిపోతాను, తిరస్కరించబడతాను అనేటటువంటి మెలకువలేనటువంటి వారుగా ఉంటున్నారు. అందుకనే ప్రభువారు ఆయన మరి ఆ యొక్క ఉపమానాన్ని కంక్లూడ్ చేస్తూ మెలకువగా ఉండండి అని చెప్పారు. ఇంకా కొంతమందిని మనం చూస్తే ఎక్కువ మంది ఉన్నటువంటి మత్తు ఏంటో చెప్పమంటారా? నిర్లక్ష్యపు మత్తు, నిర్లక్ష్యం. ఇందాక నేను చెప్పినట్టుగా దే ఆర్ నాట్ సీరియస్. ఆ విషయంలో వారికి ఉండవలసినటువంటి శ్రద్ధ లేదు, లక్ష్యము లేదు. దానిని గంభీరంగా తీసుకుని వారిని వారు సిద్ధపరుచుకొని అలర్ట్ చేసుకునేటటువంటి స్థితి లేనటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి వారులారా, మనము అటువంటి మత్తులో పడకుండా ఉండగలిగితే మనము ధన్యులం. ఒకవేళ ఇంకా అందులో ఉన్నట్టయితే మనం మేల్కొనగలిగితే మనము ధన్యులం. ఎందుకంటే మనతో మాట్లాడుతుంది స్వయంగా ప్రభు అని మనం తెలుసుకోవాలి. ప్రియమైనటువంటి వారులారా, ఈ 5 కన్యకలు 2 గ్రూపులు అయిపోయినట్టు మనకు కనబడుతున్నది. ఇప్పుడు వారు కలిసిమెలిసి ఉన్నారు, చక్కగా నవ్వుకుంటున్నారు, చక్కగా మాట్లాడుకుంటున్నారు, ఎన్నెన్నో సంగతులు చెప్పుకుంటున్నారు, ఆడుకుంటున్నారు, పాడుకుంటున్నారు అని మనం అనుకోవచ్చు, ఎందుకంటే కన్యకలు కదా. కానీ ఆ స్వరము, ఆ శబ్దము వినబడినప్పుడు వారు 2 గ్రూపులుగా వాళ్ళు డివైడ్ అయిపోయారు. సగము మంది ఎంతో హ్యాపీగా ఉన్నారు, కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎప్పుడెప్పుడు పెండ్లి కుమారుని ఎదుర్కొందామా మా దివిటీలతో, ఎప్పుడెప్పుడు స్వాగతాన్ని పలుకుదామా, ఎప్పుడెప్పుడు ఆయనను పెండ్లి కుమార్తె గృహానికి తీసుకుని వెళదామా అన్నట్టు వాళ్ళు ఉన్నారు. ఇంకో 5 పరిస్థితి చూడండి. వాళ్ళు ముఖాలు ఆనందం లేదు, వారి ముఖమంతా కూడా ఒక రకమైనటువంటి మరి ఆ యొక్క టెన్షన్తో నిండిపోయింది. ఏమీ తోచని స్థితిలో వాళ్ళు పడిపోయారు. వాళ్ళు ఏమైనా నింపుకుందామంటే అసలు వాళ్ళు ఆ యొక్క సిద్ధులనే తెచ్చుకోలేదు. ఇప్పుడు అనుకుంటున్నారు, తలగొట్టుకుంటున్నారు, అయ్యో మనం కూడా తెచ్చుకుంటే బాగుండే అని. కానీ సమయము మించిపోయింది, దాటిపోయింది. ఇప్పుడు అటు ఇటు పరుగు పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు, ఒకవేళ వారు పెండ్లి కుమారుని ఎదుర్కోలేకపోతే ఎంత సిద్ధపడిందంతా కూడా వట్టి మరి అది వ్యర్థమైపోతుంది అని వారికి తెలుసు. అప్పుడు వారు బుద్ధి కలిగిన కన్యకలను అడుగుతున్నారు, మీ యొక్క నూనెలో కొంచెం మాకు ఇస్తారా? కొంతమంది అతి మంచి వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? పాపం ఇవ్వచ్చు కదా, వాళ్ళు కూడా వీళ్ళతో పాటు పరలోకానికి వెళ్తారు కదా, లేకపోతే పెండ్లి కుమారుని ఇంట్లోకి వెళ్తారు కదా. ఎంత మంచితనమో. ఒక 5 రూపాయలు తీసి పక్కనోడికి ఎవరు కానీ ఏమండి, ఇలాంటి డైలాగ్స్ మాత్రం మనోళ్ళు చాలా డైలాగ్స్ చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళు బుద్ధి కలిగినటువంటి వారు. ఎవరికో ఏదో మంచి చేయబోయి తమ కూడా కోల్పోయేటటువంటి విధానంలో వాళ్ళు లేనటువంటి వారు. ఇంకొక సత్యాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఇప్పటి వరకు చెబుతున్నటువంటి సాక్ష్యాలు మన అనుభవ సాక్ష్యాల,
అరువు తెచ్చుకున్న సాక్ష్యాలు. చాలా సాక్ష్యాలు ఎలా ఉంటున్నాయంటే అవి అరువు సాక్ష్యాలు ఆరిపోయే సాక్ష్యాలుగా ఉంటాయి. అప్పు తెచ్చుకున్నటువంటి క్రైస్తవ జీవితం అది కడవరకు నిలిచేటటువంటి జీవితం కాదు. దాన్ని మనం గమనించుకోవాలి. వారిని వీరిని చూసి మనము కాపీ కొట్టేటటువంటి క్రైస్తవులుగా ఉన్నట్టయితే అది ఒరిజినల్ కాదు. ఎప్పటికైనా సరే అది ఫేక్ అని తేలిపోతుంది. నీ యొక్క వ్యక్తిగతమైన స్వంత సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉండాలి. నీ వ్యక్తిగతమైనటువంటి క్రైస్తవ జీవితం నీ స్పెషల్. ఇట్ ఈస్ స్పెషల్, ఇట్ ఈస్ యూనిక్. యువర్ లైఫ్, యువర్ టెస్టిమనీ, ఇట్ ఈస్ యూనిక్. దాన్ని నువ్వు కలిగి ఉండాలి. నీ స్వంత సంపాదనలా ఉండాలి. ఆత్మీయ జీవితంలో అరువు దొరకదు. ప్రియమైనటువంటి వారలారా, నాట్ ఇమిటేషన్ బట్ ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. బయట చూచి బయట దాన్ని మనం తగిలించుకుంటే కాదు, లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా, ప్రేరణ ద్వారా జీవించేటటువంటి జీవితం, సిద్ధపడేటటువంటి సిద్ధపాటు చాలా అవసరం. కాబట్టి పరిశుద్ధాత్మ ప్రేరణ లేకపోతే ప్రియమైనటువంటి వారలారా ఏదో ఒక రోజున ఆ బండారం బయటపడిపోతుంది, తేలిపోతుంది అని మనము తెలుసుకోవాలి. మరి ఈ దివిటీలు ప్రతి వ్యక్తి యొక్క జీవితాన్ని కూడా అవి సూచిస్తూ ఉన్నాయి. నీ ఒక దివిటీవి, నీ ఒక దీపానివి. యు ఆర్ ఎ ల్యాంప్. దాన్ని మనము తెలుసుకోవాలి. మరి మనము దివ్య జ్యోతులమట. వి ఆర్ ద డివైన్ లైట్స్ లీడ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారా వెలిగించబడినటువంటి దైవ సంబంధమైనటువంటి దీపాలమండి మనమందరము. మనము నిత్యము కూడా దేవుని యొక్క కాంతితో మనము ప్రజ్వరిల్లుతూ ఉండవలసినటువంటి వారము, ప్రకాశిస్తూ ఉండవలసినటువంటి వారము. మన ద్వారా లోకంలో ప్రకాశించాల్సింది, లోకానికి కనబడాల్సింది ఏమిటి అంటే క్రీస్తు యొక్క దివ్యమైన నిత్యమైనటువంటి కాంతి. యేసుక్రీస్తు ప్రభువారు అఖండ జ్యోతి. ఆయన ఎప్పుడు కూడా ఆయన వెలుగు ఆరిపోదు. ఆయనలో ఏమాత్రము కూడా చీకటి అనేది ఆయనపై ఏమాత్రము కూడా ప్రభావాన్ని చూపించలేదు. ఆ క్రీస్తు కాంతి వలన మరి ఈ లోకము చూడగలిగేటటువంటిది ఏంటంటే పరలోకం యొక్క మహిమ కాంతి. ద లైట్, ద బ్రైట్నెస్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ హెవెన్. ఈ యొక్క దీపాలు ఎవరు అంటే మనమే. ఒక్కొక్క దీపంగా మనం ఇక్కడ ఉన్నట్టయితే ఎంతమంది ఉంటే అన్ని క్యాండిల్ పవర్ అన్నమాట. అంత మరి బలమైనటువంటి శక్తివంతమైనటువంటి వెలుగు లోకంలో విరజిమ్మేటటువంటిదిగా అది ఉంటూ ఉన్నది. ప్రియమైనటువంటి వారులరా, ఈ యొక్క కాంతిని మనలో నింపగలిగిన వారు, మనల్ని వెలిగించి మరి మనల్ని కాంతివంతంగా చేయగలిగినటువంటి వారు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ యొక్క నూనె పరిశుద్ధాత్మకు గుర్తని మనకు తెలుసు. అయితే మనం ఏదో ఒకసారి ప్రార్థన చేసుకుంటే కాదు, దినదినము మనల్ని నింపమని ప్రార్థన చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల నుండి మనల్ని ప్రేరేపించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు శక్తినివ్వాలి. ఆయన యొక్క సహవాసము నిత్యము నిత్యము మనము కోరుకోవాలి. పరిశుద్ధాత్మ నీతో ఉంటే తరగనటువంటి సిద్ధే నీ దగ్గర ఉందన్నమాట. ఆ బాటిల్లో వారు ఏ రీతిగా ఆయిల్ను వాళ్ళు తీసుకుని వెళ్ళారో, పరిశుద్ధాత్మ మనతో ఉంటే ఈ యొక్క సిద్ధిలో నూనె ఎప్పుడు అయిపోదు. ఆల్వేస్ హీ విల్ ఫిల్ యూ, హీ విల్ ఫిల్ యూ. ఆయన నిన్ను నింపుతూనే ఉంటాడు. కాబట్టి నీ యొక్క ఆ జ్యోతి ఆరిపోకుండా వెలుగుతూనే ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావం మనకు తెలుసు. ఈ లేఖనాలు, మన చేతిలో ఉన్నటువంటి లేఖనాలు, ఇవి రూపుదిద్దుకోవడానికి దీని వెనకాల ఉన్నటువంటి వారు ఎవరు? రాసింది పౌలు అయి ఉండొచ్చు, లేకపోతే పేతురు అయి ఉండొచ్చు, లేకపోతే లూకా, మత్తయి, పాత నిబంధనలో ఇర్మియా, ఎవరైనా కానీ పరిశుద్ధాత్మ దేవుడు
దీని యొక్క రచయిత. అందుచేతనే ఈ యొక్క గ్రంథము జీవమును ఇవ్వగలిగినటువంటి గ్రంథంగా మనం దీనిని యాక్సెప్ట్ చేశాము. నీవు నేను దేవునిలో జన్మించడానికి మూలమైనటువంటి వారు పరిశుద్ధాత్మ. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అని ప్రభువారు చెప్పారు కదా. అతడు ఆత్మమూలముగా జన్మించినవాడు. ఆత్మ దేవుని వలననే నీవు నేను దేవుని బిడ్డలమయ్యాం. క్రైస్తవ తల్లిదండ్రులకు జన్మించడం అది ఒక అదృష్టం. కానీ పరిశుద్ధాత్మ ద్వారా నీవు దేవుని బిడ్డమయ్యావు. క్రైస్తవ వాతావరణం కలిగిన, విశ్వాసాన్ని నేర్చుకోగలిగిన వాతావరణం కలిగిన క్రైస్తవ కుటుంబంలో జన్మించడం చాలా అదృష్టమే. కానీ దేవుని బిడ్డగా మారడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం చేస్తున్నాడు. మనము క్రైస్తవునిగా జీవించడానికి అవసరమైనటువంటి శక్తిని పరిశుద్ధాత్మ దేవుడే ఇస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని పక్కన పెట్టి నేను జీవించేయగలనులే, నాకు తెలుసు అని అనుకుంటే అది అయ్యే పని కాదు. హీ మస్ట్ గివ్ యూ స్ట్రెంగ్త్ టు లివ్ ఏ పర్ఫెక్ట్ క్రిస్టియన్ లైఫ్. లేకపోతే సాతాను శక్తిని ఎదుర్కోగలవా? లోకము నీ మీదకు మరి పంపేటటువంటి శోధనను ఎదుర్కోగలవా? లేకపోతే నీ యొక్క శరీర ఇచ్ఛలు నిన్ను బలవంత పెడుతూ ఉంటే వాటిని నువ్వు జయించగలవా? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఓన్లీ హోలీ స్పిరిట్ గివ్స్ ద పవర్. అంత మాత్రమే కాదండి, మనము క్రైస్తవులుగా జీవించడం మాత్రమే కాకుండా ప్రభువు కొరకు మనం జీవించాలి కదా. సాక్షిగా, మనల్ని సాక్షిగా నిలబెట్టేటటువంటి వారు పరిశుద్ధాత్మ దేవుడు అని మనం తెలుసుకోవాలి. ఈ యొక్క త్రిత్వకాల ముగింపులో మనము బుద్ధి కలిగినటువంటి వారంగా ప్రకాశిస్తూ ఉండాలి అన్నట్టయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆవశ్యకతను మనము నేర్చుకుంటూ ఉన్నామని తెలుసుకోవాలి. ప్రియమైనటువంటి వారలారా, ప్రభు వచ్చినప్పుడు అప్పుడు గబగబా నేను ప్రకాశిస్తాను, నేను సాక్షిగా ఉంటాను అని అనుకుంటే కుదరదండి. ఒక విద్యార్థి తను ఎగ్జామ్ హాల్లోనికి వెళ్ళక మునిపే అతడు పూర్తిగా సిద్ధపడిన వాడుగా ఉండాలి. ఆ టైం వచ్చినప్పుడు నేను ఇప్పుడు సిద్ధపడతానంటే అది ఎంత ఫూలిష్గా ఉంటుంది, ఎంత సిల్లీగా ఉంటుంది. దాన్ని మనం ఎవరో కూడా హర్షించం దాని ఎవరో కూడా. ఇట్స్ ఎ వెరీ కామన్ సెన్స్ పాయింట్ అది. అదే రీతిగా ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా అప్పుడు నేను చూసుకుంటానులే, కష్టం వచ్చినప్పుడు నేను ప్రార్థన చేసుకుంటానులే, ఏదైనా అవసరం వచ్చినప్పుడు నేను దేవుని సన్నిధికి వెళతానులే, ఇలాగా అనుకునేటటువంటి వారు చాలామంది ఉంటారు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరత ఉన్నది. వీరు మొత్తానికి ఎలా సంపాదించారో ఏంటో మనకు తెలియదు, కానీ ఈ బుద్ధి లేనటువంటి వారు వెళ్ళారండి. ఈలోగా చాలా జరిగిపోయింది. పెండ్లి కుమారుడు వచ్చాడు. ఈ 5 కన్యకలు వారు తమ దివిటీలతో ఆనంద ఉత్సాహాలతో ఎదుర్కొన్నారు. పెండ్లి కుమార్తె ఇంటికి వచ్చాడు, పెండ్లి కుమార్తెని తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. చాలా జరిగింది. తన ఇంటికి వెళ్ళిపోయి అతడు లోపలికి వెళ్ళి తలుపు మూసుకోవడం జరిగింది. వారందరూ లోపలికి వెళ్ళిన తర్వాత అంతటా తలుపు వేయబడెను. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఓపెన్డ్ ఫర్ ఎనీ వన్ ఎల్స్. లోపల దానికి ఎవరైతే అర్హులైనారో వారందరూ ప్రవేశించేశారు. ఇక ఇప్పుడు ఆ తలుపు తెరవబడదు. దీనిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పాత నిబంధనలో ఒక ముఖ్యమైన సంఘటన మనకు గుర్తు రావాలి. అదేంటంటే నోహు కాలం. నోహు ఎంతకాలము దేవుని గురించి చెప్పాడో తెలుసండి? సుమారు 1 సెంచురీ. ఆయనకు 500 ఏండ్లు ఉన్నప్పుడు దేవుడు ఈ మిషన్ అప్పగించాడు. అతను ఓడలో ప్రవేశించే నాటికి అతనికి 600 సంవత్సరాలు, 100 లాంగ్ ఇయర్స్, 1 సెంచురీ. ఆ ప్రజల ముందు అతడు దానికి సాక్ష్యరూపకంగా అతడు జీవిస్తూనే ఉన్నాడు. ఆ యొక్క ఓడను నిర్మిస్తూనే ఉన్నాడు. ఎందుకయ్యా దీన్ని నిర్మిస్తావంటే ఈ లోకం మీద దేవుడు ఉగ్రత పంపించబోతున్నాడు ప్రళయం రూపంలో.
కాబట్టి ఆ ప్రళయం వచ్చినప్పుడు అందులో కొట్టుకొని పోకుండా ఉండునట్లు ఈ ఓడను నేను సిద్ధం చేసుకుంటున్నాను, ఎవరైనా ఇందులోకి రావచ్చని అతడు చెప్తూ ఉన్నాడు. 100 సంవత్సరాల అవకాశాన్ని వాళ్ళు దుర్వినియోగం చేసుకున్నారు. 100 సంవత్సరాలంటే పూర్తి కాలం అన్నమాట. పూర్తి కాలం, ఇవ్వవలసినటువంటి కాలం వారికి ఇవ్వబడింది. ఆ కాలం అంతా వారు ఎలా జీవనం చేశారంటే అపహాస్యం చేస్తూ, నోవహును వేళాకోళం చేస్తూ, తమ పాపంలో ఇంకా మితిమీరిపోతూ, చాలా తెలివిగల వాళ్ళమని వాళ్ళు అనుకుంటూ, ఈ పిచ్చోడు, ఈ జ్ఞానం లేనటువంటి వాడు ఎంత కష్టపడి దీన్ని కట్టుకుంటున్నాడు, ఇతనికి పని పాట లేదని అతని మీద మరి నిష్ఠూరాలు వేస్తూ గడుపుకున్నారండి. వెరీ సూన్ when the time is completed, immediately, వెంటనే చాలా స్వల్ప కాలంలో వాళ్ళు సర్దుకుని వాళ్ళు ఊపిరి తీసుకునే టైంలోనే ఆకాశపు తూములు, భూమి యొక్క తూములు విప్పబడ్డాయి. పై జనాలు కింద జనాలు కలిసిపోయేంతగా మరి ప్రళయము స్టార్ట్ అయింది. దానికి ముందు నోవహు అతని ఇంటి వారందరూ లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడు దాని తలుపును మూసాడు. When God shuts the door, who can open it? ఎవరు తెరవగలరు? సంఘమా, ఇప్పుడైతే ఆయన అంటున్నారు, నీ ముందు ద్వారము తెరవబడి ఉన్నది. ద డోర్ ఈజ్ ఓపెన్. ఇప్పుడు విశాలముగా తెరవబడి ఉన్నది. నేనే ద్వారమును అని చెప్తున్న స్వరము ఇంకా వినబడుతూ ఉన్నది. రండి, నేనే ద్వారం, కమిన్ కమిన్ అని ఆయన తెరువబడిన ద్వారం వలె ఆయన మనలను తనలోనికి, తన కృపలోనికి, తన ఆశీర్వాదంలోనికి, తన నిత్య ఆనందంలోనికి, తన నిత్య సమాధానంలోనికి, నిత్య విశ్రాంతిలోనికి ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఈజ్ ఇన్వైటింగ్. టుడే ఈజ్ ద ఇన్విటేషన్. అంతట తలుపు వేయబడితే ఎంత మొత్తుకున్నా, ఎంత గుండెలు బాదుకున్నా, the time of grace will be completed. It will be finished. No more grace, no more mercy. దీన్ని మనము మరి గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. వీళ్ళు తలుపు తడుతుంటే లోపల వినబడడం లేదని అనుకుంటున్నారు, వినబడుతుంది. అయ్యా అయ్యా మా కోసం తలుపు తీయండి అని అంటే లోపల నుండి వారికి ఒక స్వరం వినబడింది. మీరెవరు? మీరెవరో నాకు తెలియదే. ప్రియమైన వారులారా, ఇంతకాలము ఆయన కోసమే ఎదురు చూసినట్టు, ఆయన కొరకే సిద్ధపడినట్టు, ఆయన కొరకే దివిటీలు వెలిగించుకున్నట్టు ఇదంతా జరిగింది కదా. మరి ఇప్పుడు లోపల నుండి వస్తున్నటువంటి మాట ఏంటి? గుండెను పగలగొట్టేటటువంటి మాట. ఆ రోజు సిద్ధపడని వారికి ఎలా ఉంటుంది అంటే గుండె పగిలిపోయే లాంటి భయంకరమైనటువంటి వేదనాభరితమైనటువంటి అనుభవం కలగబోతూ ఉన్నదండి. మనము దీనిని గంభీరంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను నిన్ను ఎరుగను, ఎందుకంటే నీవు నా వాక్యమును ఎరుగునట్టుగా దానిని సిద్ధపడవలసినటువంటి రీతిగా సిద్ధపడనట్టుగా, దానిని గంభీరముగా ఆచరించవలసినటువంటి దాన్ని ఆచరించనట్టుగా నీవు ఉండిపోయావు. యు బిహేవ్డ్ యాజ్ ఇఫ్ యు డు నాట్ నో మై వర్డ్స్. ఆ వాక్యాన్ని నువ్వు ఎరుగనట్టు, దానికి సంపూర్ణంగా మరి లోబడనట్టు ఉంటే నేను నిన్ను ఎరుగనట్టే. ప్రభు నీ విషయంలో ఏమంటాడు? ఈరోజు అంతా నిమ్మళముగా ఉన్నది, అంతా సమాధానముగా ఉన్నది అని లోకులు చెప్పుకుంటున్నారట. చాలామంది క్రైస్తవులు కూడా అలాగే అనుకుంటున్నారు. ప్రభు యొక్క రాక సమీపతను గ్రహించలేని వారుగా ఉన్నారు. అందుకనే ప్రభు అన్నారు, కన్నులెత్తి చూడండి, మీరు కన్నులెత్తి చూడండి అంటున్నారు. నీవెక్కడున్నావో ఆ యొక్క పరిధిలో నేను ఆలోచించుకుంటూ అక్కడికక్కడే మరి నీవు జీవిస్తూ ఉన్నట్టయితే నువ్వు చాలా మిస్ అయిపోతావు. ఒకసారి మనం లోకం వైపు చూడాలి. ప్రపంచంలో ఏమి జరుగుతూ ఉన్నది? ప్రపంచ దేశాలు ఏకమవుతూ ఉన్నాయి దేవునికి వ్యతిరేకంగా.
ఏమి జరుగుతూ ఉన్నది? క్రైస్తవ వ్యతిరేక శక్తులు దినదినానికి వాటికి ప్రభావము పెరిగిపోతూ ఉన్నది. క్రైస్తవులకు ఉన్నటువంటి స్వేచ్ఛ తరిగిపోతూ ఉన్నది. మనం అటు చూస్తూ ఉంటే ఇశ్రాయేలు దేశము ఇంకా మానక యుద్ధము చేయవలసిన పరిస్థితి ఏర్పడుతూనే ఉన్నది. ఇదిగో ఈ యొక్క ప్రపంచ దేశాలన్నీ కూడా మరి ఆ యొక్క ఇశ్రాయేలు దేశానికి వ్యతిరేకంగా సమకూడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. దట్ ఈస్ ద రియాలిటీ. అది ఎక్కడో జరుగుతుందిలే, నాకేం కాదు అని అనుకునే పరిస్థితి మనకుందా? కరోనా వచ్చినటువంటి ప్రారంభ దినాల్లో ఏమనుకున్నట్టు ఎక్కడో చైనాలో వచ్చిందట. ఎక్కడో చైనాలో ఎంత త్వరితగతిని అది వ్యాపించిందో మనం చూడటం లేదా? ప్రియమైనటువంటి వారులారా, అందుచేత మనము మరి ఎంతో శ్రద్ధగా ఎంతో సిద్ధపడినటువంటి వారంగా మనం ఉండాలి. పౌలు భక్తుడు అందుకే చెప్తున్నాడు తెస్సలోనికలో, ఆయన ఏమన్నారంటే, మనము పగటి సంబంధులుగా మనం ఉందాము, మత్తు లేనటువంటి వీడిన వారముగా మనం ఉందాము. నీవు విశ్వాస విషయంలో ఏమరపాటు కలిగిన వ్యక్తిగా ఉండదు. ఎప్పుడు నీవు నిజమైన యథార్థమైనటువంటి విశ్వాసిగానే నీవు జీవిస్తూ ఉండు. ప్రేమ విషయంలో నీ యొక్క దీపం ఆరిపోకూడదు. ఎవరు ఎలా మారిపోని దేవుని ప్రేమ నీవు కనపరుస్తూ ఉండు. నీలో ద్వేషాన్ని నీవు నిలుపుకోవద్దు. నీలో వ్యతిరేక భావాలను నీవు పెంపొందించుకోవద్దు. ఆ ప్రేమనే వెలుగుతూ ఉండని. ద్వేషం నీలోకి వస్తే నీకంటే మాడిపోయినటువంటి దీపం ఇంకోటి ఉండదు. ఆరిపోయినటువంటి దీపాన్ని బయట పడేస్తారు. ఆ యొక్క బల్బులో ఫిలమెంట్ పోతే ఇక అది వేస్ట్. అందుచేత ఇదిగో మనము ప్రేమ విషయంలో ఏమరపాటు లేనటువంటి వారంగా మనం ఉండాలి. నీవు రక్షించబడ్డావు అనే విషయంలో నీవు ఏమరపాటు వద్దు. నువ్వు రక్షించబడినటువంటి వాడు రక్షించబడిన స్థితిలో ఉండు. దానిలో నుండి మరలా పడిపోకు, పాపంలో పడిపోకు, సాతాను బందీ అయిపోకు, మరలా నీవు బంధకాల్లోనికి జారిపోకు. రక్షణ విషయంలో ఏమరుపాటు వద్దు. నీ నిరీక్షణ విషయంలో అంటే ప్రభు కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు. ఆ ప్రభు వచ్చి నిన్ను తన రాజ్యంలోనికి తీసుకుని వెళ్తాడని నీవు ఎరిగి ఉన్నావు, నమ్మి ఉన్నావు. ఈ నిరీక్షణ అనేటటువంటి దానిలో ఏమరపాటు వద్దు. ఏమాత్రము దానిని మర్చిపోవద్దు, ఏమాత్రము దానిని విస్మరించవద్దు. అందుచేత ఆల్వేస్ స్పిరిచువల్లీ బీ యాక్టివ్, ఆల్వేస్ బీ అలర్ట్, ఆల్వేస్ బీ అవేక్. మెలకువ కలిగినటువంటి వ్యక్తిగా, చురుకైనటువంటి వ్యక్తిగా, ఇదిగో మరి సిద్ధపడిన వ్యక్తిగా ఉండాలి. ప్రియమైనటువంటి వార్లరా, ఉదయకాలము ప్రభువు ఈ సందేశాన్ని మనందరికి ఇస్తున్నారు. అందరము కూడా ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి క్రైస్తవుడు ఎవరైనప్పటికీ కూడా ఈ సందేశము నేడు ఎంతో ప్రాముఖ్యమైనటువంటిదిగా ఉంటూ ఉన్నది. ఉదయకాలం మనం కోరుకుందాం, ప్రభువా నేను బుద్ధి కలిగిన వ్యక్తిగా ఉండాలి, నా బుద్ధిని మీరు ఎప్పుడూ ప్రేరేపిస్తూ ఉండండి. పరిశుద్ధాత్మదేవ ఎప్పుడూ నన్ను ప్రేరేపిస్తూ ఉండండి. అలా మనం కోరుకుందాం. అలాంటి కృపను ఆత్మదేవుడు మనకు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్.